ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి. వరకే నేను గెలిచి తినని అయినను, ఇవరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఇది మన అంశభాగం ఇక్కడి నుంచి. అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచు. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము తాత్పర్యమే కలిగి తర్వాత కూడా చదయ. అప్పుడు దేనిని గూర్చినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల మీకు దేవుడు బయలుపరు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకుందాము. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్న మాటలు ఏంటంటే, ఇక్కడ అయితే ఒకటి నేను చేయుచున్నాను, వెనుకున్న వాటిని, రోజు మన భాగం వెనుకున్న వాటిని మర్చిపోయాడు, ముందున్న వాటి కోసం వేగిరపడ్డాడు. ఈ ప్రతి విశ్వాసీ జీవితంలో, లేకపోతే ప్రతి సేవకుడి కావలసిన అమూల్యమైనటువంటి అనుభవం. చాలాసార్లు మనం వెనుకున్న వాటిని ఏం చేస్తాం, అసలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొన్ని జ్ఞాపకాలు మనకెంతో ఉత్సాహాన్ని ఇస్తాయి, కానీ కొన్ని జ్ఞాపకాలు మనకెంతో విషాదాన్ని మిగులుస్తాయి. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని గురించి పౌలు అంటున్నాడు, ఇదొక పరుగు పందెం. దేవుడు నన్ను ఎందుకు, ఏ ఉద్దేశంతో పట్టుకున్నాడో దానికోసం నేను పరిగెత్తుతాను. దేవుడు మనల్ని ఎందుకు రక్షించు, మన కోసం, సర్వ మానవాళి కోసం ఆయన ఏం చెప్పండి, తన రక్తమంతా దారబోసాడు కదా, మన పాపముల కొరకు, మన శాపముల కోసం. అవునా? ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఉంది మన పట్ల. మనల్ని రక్షించుకున్నాడంటే, ఇంకా రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకంటే ముందుగా మనల్ని రక్షించుకున్నాడు. ప్రత్యేకించి ఇంకా వృద్ధులలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ యవన కాలంలోనే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అంటే ప్రతి విశ్వాసి గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి రక్షింపబడిన బిడ్డ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు. ఇదివరకు దినాల్లో దీని గురించి చెప్పాం, మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అని కనుక మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడా, ప్రైజ్ లార్డ్, మీరు రక్షింపబడ్డారా? ఆయన అడిగాడు ఎదుట, ఆయన అసలు నువ్వు దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో నీకు తెలుసా అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? అసలు దేనికోసం రక్షించుకున్నాడు నిన్ను? పౌలు ఒక విషయం చెప్తున్నాడు, నేను దేని నిమిత్తం పట్టబడితునో దానిని పట్టుకోవాలని. అంటే ఏ దేవుడైతే నన్ను రక్షించాడో ఆ దేవుడిని పట్టుకోవాలని, ఆ గమ్యం చేరాలని, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని, ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను రక్షించాడో, దేని కొరకైతే నన్ను సిద్ధపరుస్తున్నాడు అక్కడికి వెళ్ళాలని నేనేం చేస్తున్నాను? పరుగు పందెంలో ఏం చేస్తున్నాను? పరుగెత్తుతున్నాను.
ఆత్మీయ జీవితం ఎలాంటిదయ్యా అంటే ఒక పరుగు పందెం లాంటిది. ఎలాంటిది? పరుగు పందెం లాంటిది. ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? గమ్యానికి దగ్గర అవుతున్నాడు అని అర్థం. పరిగెత్తు అంటే దేనికోసం దేవుడు నన్ను రక్షించుకున్నాడో దాన్ని పట్టుకోవాలని నేను పరిగెత్తుతున్నాను. బాగా పరిగెత్తిన వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? బహుమతి. అందుకే పందెపు రంగం అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానం కొందరికే. అంటే ఎవరు బాగా పరిగెత్తుతారో వారికి బహుమానం. అపోస్తులుడైన పౌలు రక్షింపబడిన నాటి దగ్గర నుంచి దేని నిమిత్తం దేవుడు నన్ను పట్టుకున్నాడో దానికోసం పరిగెత్తుతున్నాడు. కొన్నిసార్లు పరిగెత్తామనుకోండి, కొంచెం స్పీడ్గా వెళ్తాం. నడిస్తే కాస్త స్లోగా వెళ్తాం. అసలు ఆగిపోతే ఎక్కడికి వెళ్ళలేం మనం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌలు అంటున్నాడు, ఒకటి చేస్తున్నాను నేను. ఇదివరకే నేను గెలిచాను, ఇదివరకే నేను సంపూర్ణుని అయ్యాను, ఇదివరకే నేను పట్టుకున్నానని చెప్పట్లేదు, కానీ దేనికోసమైతే దేవుడు నన్ను పట్టుకున్నాడో దానికోసం నేను పరిగెత్తుచున్నాను అని అంటున్నాడు. ఈ పరిగెత్తేవాడికి ఏముండాలి చెప్పండి? వెనుకున్న వాటిని మర్చిపోవాలి. వెనుక ఏం జరిగినా, ఇప్పుడు ఇద్దరు స్నేహితులు లేకపోతే పందెపు రంగంలో ఉన్నవాడు, వీడు నాకు తెలిసినోడే అని ఆడి కోసం వీడి ఆగిపోయి వీడి కోసం వాడు ఆగిపోవడం ఉంటుందా? వెనుకున్న వాటిని మరచి, వెనుక ఏం జరుగుతున్నా సరే, జరిగిపోయిన సందర్భాలు ఎన్నున్నా సరే, క్రైస్తవుడు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. ఈరోజు అయిపోయిన సంగతుల్ని గుర్తు చేసుకుని మనం ఏం చేస్తాం? ఒకప్పుడు మేము చాలా ప్రార్థన చేసేవాళ్ళం. అనుకుంటే ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? అనుకుని ఉత్సాహపడటం తప్ప. కానీ ఇప్పుడు అంటాడు దేవుడు, ఇప్పుడు చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు ఈ జ్ఞాపకాలు మనల్ని ఎంతో సంతోషం, స్వీట్ మెమొరీస్ అంటారు కదా, చిన్ననాటి జ్ఞాపకాలు, చదువుకున్న కాలేజీ స్కూల్ జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో ఎలా ఉందని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, మానసికంగా మనల్ని చాలా కృంగతీస్తాయి. ఆ వెనుకున్న వాటిని, జరిగిపోయిన వాటన్నిటిని కొన్నిసార్లు మనం గుర్తు చేసుకున్నప్పుడల్లా అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా అనే ఒక అపరాధ భావం అంటారు దీన్ని. ఏమంటారు? ఏదైనా పాపం చేసేటప్పుడు అనిపించదు, చేసి వచ్చిన తర్వాత అనిపించింది ఏమని, అలా చేయకుండా ఉంటే బాగుండేది, వెళ్ళకుండా ఉంటే బాగుండేది, లేకపోతే తినకుండా ఉంటే బాగుండేది అని. అంతా అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తాం. కొన్నిసార్లు జరిగిపోయిన సంగతులు తీవ్రమైన విషాదాన్ని మిగులుస్తాయి. కొంతమంది వాటిలో నుంచి అంత తొందరగా బయటికి రాలేరు. ఒకప్పుడు ఇవి జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే ఉంటారు, కానీ ముందుకు వెళ్ళలేరు. మనం ముందుకు వెళ్ళాలంటే వెనకున్న వాటిని మర్చిపోవాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, చాలామంది అంటారు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, విశ్వాసంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఆత్మీయతలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఏదో మమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. మనకు ఆశ ఉంటుంది వాక్యం అనగానే కొంచెం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఏదో ఒక పాపం, అంటే ఏదో ఒక విషయంలో మనం వీక్గా ఉంటాం కదా, ఆ బలహీనత మనల్ని ఏం చేస్తుంది? వెనక్కి లాగుతూ ఉంటుంది. దేవుడు అంటాడు నువ్వు పద ముందుకు అంటాడు. ఆ బలహీనత అంటది, ఆ బలహీనత నాదని సాతాను అంటాడు వెనక్కి లాగుతావు, నువ్వు ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి రావాలి అని అంటాడు. చాలామంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారు ఈరోజు. ఆశ అయితే ఉంది ముందుకెళ్ళాలని, కానీ కొన్ని లోకాశలు కూడా ఏం చేస్తున్నాయి? ఈ మనిషిని
లాగేస్తున్నాయి. కాబట్టి ముందుకు పోలేక, వెనక్కి పోతే ఏమైద్దో తెలుసు. ముందుకు పోలేక, వెనక్కి పోలేక అంటారు కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు చూసారా. పౌలు అందుకే అంటాడు, వెనుకున్న వాటిని మరచిపోతేనే కానీ ముందుకు మనం సాగలేం. మీకు బైబిల్లో బాగా తెలిసిన ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఆదికాండం గ్రంథంలో చెప్తాను, వినండి, తర్వాత చదువుతురు కానీ. లోతు కుటుంబం మీకు తెలుసు కదా. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళు, ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు చాలా తొందరగా వేగిరపడి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పాడా. ముందుకు పోయేవాడు వెనక ఏంటితే ఏం పని నీకు? ముందుకు పొమ్మన్నప్పుడే మనం వెనక్కి తిరిగి చూస్తాం. బయలుదేరారు భార్య, అప్పటికి తడవు చేశాడంట. బైబిల్లో ఏం రాయబడింది? తడవు, ఆలస్యం చేశాడు, ఆలస్యం చేశాడు. అక్కడ ఆలస్యం చేస్తే దేవుని దూతలే ఈడ్చి బయటేశారంట ఊరు నుంచి. అంటే ఊరి మీద, రక్త సంబంధుల మీద, ఊరి మీద సంపాదించిన ఆస్తి, చుట్టుపక్కలని వదిలిపెట్టడం ఇష్టం లేక. కొన్నిసార్లు ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలంటే మన ఊరిని వదిలిపెడితే కానీ మనం బాగుపడం. కొన్నిసార్లు మన రక్త సంబంధులను వదిలేస్తే కానీ కొన్నిసార్లు మనం బాగుపడం. మన స్నేహితులని, పాత స్నేహితులను వదిలేస్తే కానీ మనం బాగుపడం. కానీ అన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న ఊరు కదా, కలిసిమెలిసి ఉన్న సంబంధికులు కదా, రక్త సంబంధులు కదా, మనసు ఏమవుతూ ఉంటుంది? అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నదంతా ఊర్లో ఉంటే ప్రభు అంటాడు, వదిలే, నువ్వు ముందుకు పద, నేను ఇస్తానంటాడు. కానీ అన్ని సంవత్సరాలు కష్టపడినది వదిలేసుకుని రావటానికి మనం ఇష్టపడతామా? మనస్సు పీకుతా ఉంటుంది. లోతుకు పీకుతుంది, వాళ్ళ ఆవిడకి లోతు భార్యకి పీకుతుంది, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా. తడవు చేస్తే దేవుని దోతే ఈడ్చి బయటేసింది. పలానా చోటుకి వెళ్ళంటే నేను ఆడికి వెళ్ళను, ఇటు వెళ్తాను అని ఆయన ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రయాణమై సాగుతున్నారు. ఈలోపు లోతు భార్య ఏం చేసింది చెప్పండి? దేవుడేమంటాడు ఇప్పుడు? దేవుడేమంటాడు? ముందుకి సాగమంటాడు కానీ వెనక్కి పొమ్మండు. ఎప్పుడు దేవుడు ఎప్పుడు ముందుకు వెళ్ళమంటాడు, అపవాది ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందా అని చూద్దామని దేవుడు ముందే చెప్పాడు కదా. వెనుక తట్టు తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతావు. అంతే, అందరూ కలిసి భార్య, భర్త, ఇద్దరు కూతుళ్ళు, మొత్తం 4 వ్యక్తులు బయటకు వచ్చి బయలుదేరుతున్నారు. ఏం జరుగుతుందా అని చూసిందంట. ఇంత ఆత్రం ఎవరికి ఉంటుందంటే మన అక్కోళ్ళకి ఎక్కువ ఉంటుంది, పురుషుల కంటే కూడా. ఆల్రెడీ చెప్పాడు, వెనక తట్టు తిరిగి చూస్తే మీరు కూడా నశించిపోతారని చెప్పాడు. ఉన్న పాటి ఆమె ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం. నేటికి కూడా ఉంది అని మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇవేం కట్టు కథలు, కల్పనా కథలు కాదు. కాబట్టి నా దేవుని ప్రియులరా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు ముందుకు పొమ్మన్నప్పుడు మనం వెళ్ళాలనుకుంటాం, కానీ లోతు భార్యలాగా మనం వెనక్కి వెళ్ళిపోతాం. అందుకనే కొంతమంది అంటారు, లోతు భార్యకి ఆత్మీయతలో లోతు లేదంట. అందుకనే ఏమైంది? ఆత్మీయతలో లోతు లేదు. పేరు లోతు భార్యే, కానీ లోతైన ఆత్మీయ జీవితం లేదు కనుకనే వెనక్కి తిరిగి. మరి అదే మాట కూతుళ్ళు విన్నారు, భర్త కూడా విన్నాడు. వాళ్ళు ఈయన భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని ఈయన కూడా తిరిగినట్టయితే, అయ్యో మా నాన్నగారు అని కూతుళ్ళు తిరిగినట్టయితే ఇప్పుడు ఒకటి కాదు 4 ఉండేయాడ. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతే. ఏ కాడకి ముందుకు పదండ్రా అంటే
మనోళ్ళు వెనక్కి వెళ్తారు. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదం. ఆత్మీయతలో పరిగెత్తేవాడు ముందుకు వెనక్కి ఎవడన్నా పరిగెత్తాడా? మీరు ఎప్పుడైనా చూసారు వెనక్కి పరిగెత్తే వాళ్ళని? ఒకవేళ పరిగెత్తడానికి దానికి ఉపయోగం ఏమైనా ఉందా? ముందుకెళ్ళాలి మనం. రోజులు గడుస్తూ ఉండగా ముందుకు పరిగెత్తుతూ 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 దేవుడు మనల్ని దేనికోసం పట్టుకున్నాడో, రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం కోసం పరిగెత్తాలి. ఈరోజు జనాలు పరిగెత్తుతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికోసం పరిగెత్తారు. యవన బిడ్డలు, పెద్దోళ్ళు ఎవరైనా సరే ఎవరి ఆశలను బట్టి, ఎవరి ఇచ్చలను బట్టి పరిగెత్తుతున్నారు. అయితే పౌలు అంటున్నాడు, అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని మరచి అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముందో చూడండి. లక్ష్య పెట్టక, వెనుకున్న వాటి మీద నేను దృష్టి పెట్టక, మనస్సు పెట్టక, ముందున్న వాటి కోసం వేగిరిపాటు నీకుంటే వెనకున్న వాటిని ఆల్రెడీ మర్చిపోతావు. ఒక మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకోండి, అతడు బాగా చదువుకోవాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి, ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, రక్త సంబంధులకు దూరంగా ఎక్కడో కొన్నాళ్ళు చదువుకుని ఇదైతే కానీ ఆ వ్యక్తి ప్రయోజకుడు కాడు. అన్ని ఇంట్లోనే కూర్చోవాలంటే రావు. ముందున్న మంచి భవిష్యత్తు ప్రణాళిక కోసం చాలా వాటిని మర్చిపోవాల్సిన సందర్భాలు, విడిచిపెట్టిన సందర్భాలు, వదిలిపెట్టాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోతున్నారు. ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ముందుకు సాగాల్సిన వాళ్ళు వెనకకి సాగుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనకి కనపడతా ఉంటాయి. ఆ విషయాలు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో నుంచి ఒక మాటను నేను మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎట్లా అంట? తర్వాత కూడా చదవండి. నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. చూడండి, నీవు కుడి తట్టైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. ఇక్కడ ఈ భాగాన్ని కనుక కాస్త గమనిస్తే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలి, అంటే సూటిగా. కింద నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. దేవుని మార్గాలు, ఇంకా బైబిల్లో ఏముంటుందంటే యెహోవా మార్గములు చక్కనివి, దేవుని మార్గములు తిన్ననివి అని రాయబడుతుంది మనకి వాక్యంలో. ఎలాంటివంటే ఆయన మార్గాలు చక్కనివి, తిన్ననివి. కాబట్టి ఆయన ముందు మనల్ని వెళ్ళమంటున్నాడు కాబట్టి, సూటిగా నడవమంటున్నాడు కాబట్టి, కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను మనం తిరగకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎటు తట్టు తిరగాలి? మన ముందున్న తిన్నని మార్గంలో, చక్కని మార్గంలో సూటిగా మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి చూస్తామో, కుడి తట్టు ఎడమ తట్టుకు తిరిగి చూస్తామో ఏమవుతుంది? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభు అంటాడు, నాగటి మీద చేయి పెట్టినవాడు
మరలా వెనుకకు తిరిగి చూడకూడదు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి తీసిన వాళ్ళు చదవండి అన్నమాట. నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనుక్కు తిరిగి చూడకూడదనే మాట చూడండి, సువార్తల్లో ఉంటుంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62 చదవండి. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. కాబట్టి ముందుకే చూడాలి కానీ, ముందుకే పోవాలి కానీ, కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను వెనుక తట్టుకైనను మనం వెళ్ళకూడదు. యెహోవా మార్గములు ఎలాంటివి? చక్కనివి. పొలం వేసేటప్పుడు దున్నాలనుకున్నవాడు నాగటి మీద చేయి పెట్టి విత్తనం వేసింది మొదలుకొని దున్నటం మొదలుకొని ఒకవేళ వెనుక తీసాడు అనుకోండి, నారు పోసి ఇక వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ పంట దేనికన్నా పనికి వస్తుందా? అంటే ఒకటి మనం ప్రారంభించి దాన్ని కొనసాగించలేకపోతే అది ఎంత చండాలంగా ఉంటుందో. ముందుకు పోవలసిన వాళ్ళం ఎక్కడికి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోతూ, లేకపోతే ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కూర్చుంటే అది ఎంత దరిద్రంగా ఉంటుందో ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం. నాగటి మీద చేయి పెట్టాడు వ్యవసాయం చేద్దామని, కానీ వెనుక తట్టు, కుడి తట్టు, లేకపోతే ఎడమ తట్టు తిరిగి చూశాడు అనుకోండి, అతనికి చాలా కనబడతాయి. వాటన్నిటిని చూసి ఈయన వెనక్కి పోకూడదు. ఒకసారి నాగటి మీద చేయి పెట్టిన తర్వాత, అది ప్రారంభించిన తర్వాత, అది ముగించేంత వరకు రైతు ఏం చేస్తాడు చెప్పండి? మధ్యలో వదిలేయకుండా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తిప్పలు పడినా ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఎంతో ప్రయాసపడతాడు. ఈరోజు రక్షింపబడిన వ్యక్తి కూడా రక్షింపబడిన నాటి నుంచి ప్రభువు రాకడ వచ్చేంత వరకు వెనుక తీయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అతడు ముందుకే పోవాలి. కానీ వెనక్కి వచ్చేస్తే అసలు ప్రయోజనం అనేది ఉండదు. ఒక ఇల్లు ప్రారంభించి బేస్ మట్టం వేసి ఆపేసాం అనుకోండి, కట్టలేకపోతున్నాడు, ఇక ప్రయోజనం ఏమైనా ఉంటుందా? గోడలు లేపాడు, స్లాబ్ వేసి వదిలేసాడు, ప్రయోజనం ఏమైనా ఉంటుందా? గదులు గట్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ప్రారంభం నుంచి ముగింపు వరకు ముందుకు వెళ్ళాలి. ఒక ఇంటి నిర్మాణం స్టార్ట్ చేస్తే ముందుకు పోతూ ఉంటే ఇల్లు పూర్తవుతూ ఉంటుంది. వెనక్కి వెళ్తా నా వల్ల కాదని చేతులు ముడుచుకొని కూర్చుంటే ఆ ఇల్లు ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. మరి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనం అలా ఉండాలని కోరుకోవట్లేదు, ఆగిపోవాలని ఇంతవరకు సార్లే అంటలేదు. ప్రభువు రాకడ పర్యంతము వరకు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో దానికోసం పరిగెత్తుతూనే ముందుకు సాగుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు కుడి తట్టు తిరగకూడదు, ఎడమ తట్టు తిరగకూడదు, వెనక తట్టు తిరగకూడదు. దేవుడు ఎప్పుడు ముందుకెళ్ళమంటాడు. అపవాది అంటాడు రైట్ తీసుకో అంటాడు, మళ్ళీ అంటాడు లెఫ్ట్ తీసుకో అంటాడు, లేకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడు అని అంటాడు. కానీ దేవుని మార్గాలు ఎలాంటివంట? తిన్ననివి, చక్కనివి, ఇంకా ఇరుకైనవి. కాబట్టి ఆ మార్గంలో మనం పరిగెత్తుతూ ముందుకెళ్ళాలే తప్ప, అంటే పరిగెత్తేవాడు ముందుకెళ్తాడు,
పరుగు ఆపినోడు అక్కడే ఉంటాడు. ఇంకా వెనుకున్న వాటందరినీ గమనించుకున్నాడు అనుకోండి, జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాడు అనుకోండి, ఇంక వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా నా వల్ల కాదనుకుంటాడు. కాబట్టి నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగి చూచువాడు ఎవడును దేవుని రాజ్యానికి అసలు వాడు అర్హుడు కాడు, ఎందుకు పనికిరాడు అని అర్థం. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాల్లో నాగటి మీద చేయబెట్టినట్లుగా విశ్వాస జీవితంలో అడుగు పెట్టారు. కొంతమంది సేవా జీవితంలో అడుగు పెడతారు. కొన్నాళ్ళు అయిన తర్వాత సేవ ఎత్తేస్తాడు, కొన్నాళ్ళు అయిన తర్వాత విశ్వాస జీవితాన్ని ఎత్తేస్తాడు. కొంతమంది సమర్పించుకున్నా ఉంటారు కదా, ఇక బంగారం అట్లాంటివి ఏమి వేసుకోరు. సమర్పించుకున్న తీర్మానం చేసుకుంటుంది, ఆ సమర్పణ సంవత్సరంలోనే ఎత్తేస్తుంది. ఇట్లా కొనసాగించలేకపోవటం. అందుకే బైబిల్ ఇలా ఉంటుంది కదా, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కార్యాంతం మేలు. దాన్ని కొనసాగించలేకపోవటం. ఈరోజు విశ్వాస జీవితం ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఉజ్జీవంగా ఉంటుంది. ప్రభు కోసం ఏవైనా చేయాలనిపించింది, చచ్చిపోవాలనిపించింది. పోను ఏమవుతుంది, అసలు ఎందుకు అనవసరంగా నమ్ముకున్నామే అని అనిపిస్తుంది, అనవసరంగా సేవలోకి వచ్చామే అని అనిపిస్తుంది. అపవాది మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఎప్పుడన్నా అది ముందుకు పొమ్మంటుందే కానీ వెనక్కి పొమ్మంది. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథం, దేవుని యొక్క వాక్యంలో నుంచి యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. అవన్నీ చక్కగా, చూడండి ఆ పదాలు గమనించండి. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇంకా కొన్ని మాటలు, దీనికి అనుసంధానంగా కొన్ని మాటలు ఉంటాయి. ఇక్కడ మనం చదివాం అయ్యా 1:20 చూడండి. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. చాలు, అంతవరకు చాలు. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో దైవజనుడికి కనబడుతున్నటువంటి ఒక ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో కనబడిన దాన్ని ఇక్కడ రాస్తా వచ్చాడు. వాటిని గురించి వివరిస్తూ అంటాడు, అవి చక్కగా ఎదుటికి పోవుచుండెను. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఎక్కడికి వెళ్తున్నాయి అంట, ఎదుటికి పోవుచుండెను. తర్వాత చూడండి, అవి వెనుకకు తిరుగక. ఇది మనకు ప్రాముఖ్యం. ఆత్మ ఏ వైపుకు పోవుచుండెనో ఆ వైపునకే పోవాలి. ఇలాంటి దైవికమైన నడిపింపు విశ్వాసకు ఉండాలి. ఆత్మీయ నడిపింపుకి ఒక విశ్వాసి అప్పగించుకోవాలి. అపవాది కూడా ఆత్మే. దురాత్మ కూడా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, ప్రేరేపిస్తూ ఉంటుంది. అది ఎలా ప్రేరేపిస్తే మనం కూడా అలా ప్రేరేపింపబడతాం. దేవుని ఆత్మ కూడా ప్రేరేపిస్తుంది, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. దీన్నే దైవిక నడిపింపు, ఆత్మ నడిపింపు అంటారు. ఆత్మ మనల్ని ఎటువైపు నడిపిస్తుంది? ముందుకు వెళ్ళమంటుంది, పక్కకి వెళ్ళమందో, సైడ్ తీసుకోమందో, లెఫ్ట్ తీసుకోమందో, వెనక్కి వెళ్ళమందో. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడూ ఒక చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చదివాం 20వ వచనంలో, ఆత్మ ఎక్కడికి పోవునో
అక్కడికే అవి పోవలసిన వైపునకే ఒకే ఒక మార్గం, తిన్నని మార్గం, ఏకైక మార్గం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గం గుండా మనల్ని నడిపించినప్పుడు అదే మార్గంలో మనం పోవాలి. కానీ అపవాది మనల్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు, అనుమానం పెడతాడు. కొన్ని జంక్షన్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అడిగి తెలుసుకోవాలి. మేలుకరమైన మార్గం ఏదో అడిగి తెలుసుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని ఇర్మియా గ్రంథకర్త అంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళేటట్లే ప్రేరేపిస్తుంది. ఆయన రాజ్యానికి సమీపించటానికే మనల్ని ప్రేరేపిస్తుంది. దురాత్మ ఎప్పుడూ కూడా వెనక్కి పొమ్మంటుంది. ఈరోజు చాలామందికి జరిగిపోయిన సందర్భాలని గుర్తు చేసుకుంటారు. లోకంలో అంటారు కదా, గతం గతః, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సింది చూడండి అంటారు. ఎందుకంటే జరిగిపోయిన దాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు కదా. ఇక జరగాల్సిందేంటో చూడండి అంటారు. యవ్వన కాలంలో ఒక స్త్రీకి భర్తను కోల్పోయింది అనుకోండి, ఆమె బాధ ఎలా ఉంటుంది? ఎవరైనా తీసుకురాగలరా ఆమె భర్తనే? పెద్దవాళ్ళు అంటారు, జరిగింది ఏదో జరిగిపోయింది, నీ మంచికో చెడుకో మొత్తానికి జరిగింది, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక అవ్వాల్సింది ఏంటో చూడాలి. కానీ ఇప్పుడు మీరు చూడండి, భర్త చనిపోగానే భార్య కూడా చచ్చిపోద్దా? పూర్వ దినాల్లో అంటే చంపేసేవాళ్ళు, సతీ సహగమనం కింద. భర్త చనిపోతే చితిలో భార్యని కూడా వేసేసేవాళ్ళు బతికుండగా. ఈ రోజుల్లో అలాంటిది ఏమైనా ఉందా? అమ్మో ఇన్నాళ్ళు కాపురం చేశాను, నా భర్తతో ఆయన లేత నేను బతకలేనని ఏడిసిద్ది, కానీ పెట్టి మీద పడి ఏడిసిద్ది, లేక కట్ల మీద పడి ఏడిసిద్ది. కానీ నాకు కూడా గోద్ది నేను కూడా పడుకుంటాను అంటదా? అంటదండి. ఎందుకంటే తనకి పిల్లలు ఉన్నారు, తనకు ఒక లైఫ్ ఉంది. అంటే ఆయన లైఫ్ అయిపోయింది, ఇంక నా లైఫ్ ఉంది కదా. ఆయనతో దేవుడు ఇన్ని సంవత్సరాలు నియమించాడు, ఇన్ని సంవత్సరాలు కాపురం చేశా, ఆయన ద్వారా బిడ్డలని ఇచ్చాడు, ఓకే. బిడ్డలు నీలేదా? అట్లా కూడా ఓకే. అట్లా అని చెప్పేసి బిడ్డలు కూడా లేరులే, నేను కూడా మీతో పాటు వచ్చేస్తానని దూకిద్దా పెట్టిలోకి? ఆయనది అయిపోయింది, ఇక జరగాల్సిందేంటో. అంటే మొన్నటి వరకు భర్తతో కలిసి జీవించిన విధానం, ఇప్పుడు భర్త లేకుండా ఎలా జీవించాలో ఆమె వెల్ ప్రిపేర్డ్గా ఉండి ముందుకెళ్ళాలి. విధవరాలుగా ఉండి చక్కగా పిల్లలను పోషించుకుంటా ఒక క్రొత్త జీవితాన్ని తను మరలా ఆరంభించాలి. ఎందుకంటే ఇదివరకు చనిపోయిన యజమానుడు తన జీవితంలోనికి మరలా రాలేడు. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే వచ్చినోడు అట్టంటోడు వస్తాడా లేదా మనం చెప్పలేం. కాబట్టి కొంతమంది అదే జ్ఞాపకాల్లో బతుకుతూ ఉంటారు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనకు కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి, కొంతమందికి మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఆలోచించే ఏమన్నా ప్రయోజనం ఏమైనా ఉందా? ఆలోచిస్తే, ఏడిస్తే, బాధపడితే పోయినోడు తిరిగి వస్తాడా? రాడు. అందుకని మనల్ని మనమే ధైర్యం చెప్పుకుని, మనల్ని మనమే బలపరుచుకుని మనం ఏం చేస్తాం చెప్పండి? ఒంటరిగా బతకాలి. ఇప్పుడు నాకు భర్త లేడు, నేను ఎలా బతకాలి? భర్త లేని దానిగా విధవరాలుగా ఎలా బతకాలో నేను నేర్చుకోవాలి. భార్య చనిపోయింది, భార్య ఉన్నప్పుడు అన్నీ వండి పెడుతుంది, ఉతికి పెడుతుంది, అన్నీ చేసి పెడుతుంది. నీకు వండుకోవటం రాదు, ఉతుక్కోవటం రాదు, ఏమీ పొయ్యి వెలిగియటమే రాదు. కానీ నా భార్య చచ్చిపోయింది, ఇంక నేను ఎందుకని నన్ను కూడా పెట్టేయండి అంటారా? కొంతమంది అంటారు, లాగి లోపల వేయాలని అంటారు. అట్లా బాధలో చావాలని ఎవరికైనా ఉంటుందా చెప్పండి? చావాలని ఎవరికి ఉండదు. ఇప్పుడు భార్య చనిపోయింది కదా అని భర్త దూకడం, భార్య లేకుండా జీవించటం నేర్చుకోవాలి. పోనీ పిల్లలు ఉంటారు కదా, మన ప్రాణం అంటారు, రే నువ్వు నా ప్రాణం అంటారు. పిల్లలు చచ్చిపోగానే తల్లులు దూకుతున్నారా? తండ్రులు దూకుతున్నారా? చచ్చిపోతారా?
ఇక వాడు లేనిదే నేను ఎందుకోను అని చచ్చిపోతున్నారా? ఎంతమందిని చోట్ల మనం ప్రపంచంలో పోయినోడు ఇంక రాడు. ఇప్పుడు నేను పిల్లలు ఉన్నారు ఇదివరకు, ఇప్పుడు పిల్లలు లేనివాడిగా నేను బతకటానికి నేను అలవాటు చేసుకోవాలి, ముందుకు పోవాలి. ఈరోజే నా ముగింపు కాదు. వాళ్ళ దినాలు లెక్క అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇంకా ఆయుష్ ఉంది కదా, నేను ఇంకోసం ఇంకా బతకాలి. ఇప్పుడు బిడ్డలను కోల్పోతే బిడ్డలు లేని తండ్రిగా బతకాలి. లోకం అంటది ఇది ఏం పాపం చేసిందో, కడుపును పుట్టిన పిల్లల్ని దేవుడు చంపాడు అంటది లోకం. ఇదేం పాపం చేసిందో, యవ్వన కాలంలోనే విధవరాలైంది, ఇది మామూలుది కాదు అంటది లోకం. వీడు మామూలోడు కాదు, యవ్వన కాలంలోనే భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డను, నీది ఒక బతుకేనంటరా అంటది లోకం వెనకమాల. వాటన్నిటిని మనం ఏం చేయాలి? మర్చిపోయి ముందు నీ ముందున్న భవిష్యత్తు కోసం ఒక మంచి పునాది వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షింపబడక మునుపు మన జీవితం వేరు, రక్షింపబడిన తర్వాత కూడా మనం చాలామంది అంటారు అంటే ఒకప్పుడు జీవితం వేరు, రక్షింపబడిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్తూ ఉండగా కొంతమంది అపహాసకులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కోరహ కుమారుల కీర్తన 42వ కీర్తనలో వాళ్ళని ఏమన్నారు చెప్పండి? 42వ కీర్తన చదవండి ఒకసారి. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని ఇలాంటి ఆశ అపేక్షతో ఉన్న దేవుని బిడ్డలు వీళ్ళు కోరహు కుమారులు. వాళ్ళు రాసిన కీర్తన. ఇలాంటి అపేక్ష కలిగి దేవుని సన్నిధికి వెళ్తున్నారు. వీళ్ళకి ఎంత అపేక్ష అంట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవుని గురించి తెలుసుకోవాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే ఎంత అపేక్షో, దేవుని సన్నిధికి కొంతమందిని నడిపించాలంటే ఎంత ఆశో వీళ్ళకి. కానీ వీళ్ళల్లో కూడా ఒక లోపం ఉంది. ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒక కొరత పెడతాడు. అన్నీ అమర్చబడి ఉంటే అసలు మనకి దేవునితో పనే ఉంటుంది ఇంకా, అవునా? ఇప్పుడు మనలో రోగం లేదా డాక్టర్లు బతకాలి కానీ నాలుగు దేవుడు అందరికి ఉపకారిగా. హెయిర్ పెరగకపోతే మరి హెయిర్ కటింగ్ వాడు బతకొద్దు, గడ్డం గీసేవాడు బతకొద్దు, ఐరన్ చేసేవాడు బతకొద్దు. అందరు బతకాలిగా. రోజు ఇంట్లో నువ్వు టిఫిన్ వేసుకుంటే హోటల్లో బతకొద్దు. ఎట్లా లింకప్ ఉంటుంది అన్నమాట, ఇట్లా లింకప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో కూడా ఒక లోపం ఉంది. వాళ్ళు అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు, రేయ్ ఏమయ్యాడు నీ దేవుడు అని తెగబోతున్నావు మందిరానికి, అంత దూరమైనా వెళ్తున్నావు, ఏముందిరా అక్కడ అని కోరహు కుమారుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. అప్పుడు ఏమనిపించిందంట ఆయనకి? ఇతరులు మన గురించి ఇట్లా మన లోపాన్ని గురించి మాట్లాడుతుంటే, ఎరా నీ దేవుడు రోగం తగ్గిలేదా? నీ దేవుడు ఇంకా నీకు పిల్లలు నీలేదా? నీ దేవుడు ఇంకా నీకు జాబ్ ఇలేదా? ఎందుకురా ఇంకా ఆ దేవుడు అని ప్రాధేయపడుతున్నావు అని చుట్టుపక్కల వాళ్ళే, తెలిసిన వాళ్ళే, రక్త సంబంధులే, ఇరుగు పొరుగు వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే ఏమనిపించింది ఆయనకి? 5వ వచనం, నా ప్రాణమా, చదవండి బైబిల్లో, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఇక్కడ ఏమైంది? ప్రాణం
ఎలా కృంగిపోయింది, తొందరపడుతుంది. ఉం? ఇవే మాటలు ఇంకా ఈ అధ్యాయంలో కనబడతాయి. కొన్నిసార్లు అలాంటి మాటలు విన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? కోపం కట్టలు తెంచుకుంటుంది. రక్షింపబడ్డాను కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడికి మామూలుగా ఉండేది కాదు అంటాం. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, కోపం అట్లా వస్తుంది. వాళ్ళు అనే మాటలు రెచ్చగొట్టే మాటలు అట్లా ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని ఏమన్నా మనం పట్టించుకోం, కానీ దేవుని గురించిన సంగతులు ఏమైనా అంటే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మనలాగా నీ అంతు చూస్తాను అని అనకుండా, టైం రాని చెబుతానని బెదిరించకుండా, నా ప్రాణమా నాలో నీ వేళ. మనం అంటాం, టైం నీదిరా, రాని చెప్తా, నిన్ను 3 చెరువులు నీళ్లు తాగించకపోతే గుర్తుపెట్టుకో నా పేరు అని సవాళ్ళు చేస్తాం మనం. నా ప్రాణమా నీ వేళ నాలో. అర్థమవుతుందా? వీటన్నిటినీ మర్చిపోయారు. మర్చిపోతేనే మనం ముందుకు వెళ్ళగలం. ఆత్మీయ జీవితంలో కూడా చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలు వదిలేయాల్సి వస్తుంది, విడిచిపెట్టాల్సి వస్తుంది. అవన్నీ విడిచిపెడితే కానీ మనం ముందుకు పోలేం. యోనా గ్రంథంలో యోనా దేవుడి మాట వెళ్ళాల్సిన చోటకి వెళ్ళకుండా, వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా, వెళ్ళకూడని చోటకి వెళ్తున్నాడు. అంటే వేరే మార్గం. నినివే పట్టణం వెళ్ళరా బాబు అంటే అటుపోకుండా వేరే చోటకి వెళ్తే సముద్రం ఏమైందంట? యోనాను బట్టి పొంగింది. మీరు పాలు కనుక పొంగితే ఎట్లుంటాయి? ఇక సముద్రం పొంగితే, మన కృష్ణానది కాస్త ఇదైతేనే అట్టుంది. ఇక పొంగింది అనుకో, ఇక మామూలుగా ఉండదు. సముద్రం పొంగిందంట యోనాను బట్టి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? బరువేమో ఎక్కువైందేమో అని సరుకులు సామాన్లు అన్నీ తీసి వాళ్ళలో సముద్రంలో పడేస్తున్నారు. ఏవి పడేసినా సముద్రం పొంగటం ఆగల. ఒక ఆయన్ని పడేశారు, పాలల్లో కనుక నీళ్ళు అటు చల్లారనుకోండి ఏమైద్ది? పొంగి ఆగిద్ది. అవునా? అట్లాగే ఇప్పుడు కొన్ని ఒక మంట బాగా మండుతుంది అనుకోండి, పెట్రోల్ కాస్త అట్ట చల్లితే అది. యోనాని సముద్రంలో ఎత్తి పడేసిన తర్వాత సముద్రం ఏమైందంట? నిమ్మళమాయను అని రాయబడింది. వాళ్ళు అనుకున్నారు సరుకులన్నీ తీసేస్తే నిమ్మళమైద్దని. వాటన్నిటికంటే కూడా బరువైన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతని మూలంగా సముద్రం ఉప్పొంగింది. అతన్ని ఎప్పుడైతే సముద్రంలో పడేశారో సముద్రం నిమ్మళం అయిపోయింది. కొన్నిసార్లు ఓడ ప్రమాదాలకు అధిక కారణం ఏంటి చెప్పండి? వాహనాలకైనా అధిక బరువు వేస్తారు. అధిక బరువు లోడు కారణంగా ఏమవుతుంది? ప్రాబ్లాలు వస్తాయి. కాబట్టి సరుకులను ఎప్పుడైతే తీసేస్తామో, లోడు తీసేస్తామో, అది చక్కగా ముందుకెళ్ళటానికి ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే, మనలో తీసేసుకోవలసినవి ఇంకా బరువైన విషయాలు చాలా ఉంటాయి. అవి తీసేసుకోకపోతే పరిస్థితులన్నీ ఏమైపోతాయి? తలక్రిందులు అయిపోతాయి, తారుమారు అయిపోతాయి. వాటన్నిటిని పెట్టుకుని మనం ముందుకి వెళ్ళలేం. కాబట్టి నా దేవుని ప్రియులరా, మీకు అందుకే ఒక విషయాన్ని చెప్తా వచ్చాను. యవన కాలంలో భర్తని కోల్పోతూ వచ్చింది. అవునా? ఎలా బతకట్లేదండి? భర్తను కోల్పోయిన భార్యలు లేరా? ప్రపంచంలో ఎక్కువ పురుషులే చచ్చిపోతున్నారు, స్త్రీలు కాకుండా. మీరు చూసారా చరిత్ర లెక్కల ప్రకారం? అది ఎందుకో నాకు తెలియదు. మీరు కూడా పరిశీలన చేయమాకండి, అది పెద్ద తెలుసుకోవాల్సిన విషయం ఏం కాదు. ఎక్కువ యవన కాలంలో ఏమవుతున్నారు చెప్పండి? స్త్రీలు విధవరాళ్ళు అవుతున్నారు. వాళ్ళు బతకట్లేదా? మన జీవితంలో కూడా చాలా కోల్పోతా వస్తాం. ఏదైతే కోల్పోయామో అప్పుడు అవి ఉన్నాయి, బతికాం. ఇప్పుడు లేకుండా బతకటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి లేవని చెప్పేసి కొంతమంది చూడండి, చిన్నపిల్లలు, యవన పిల్లలు అలానే అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి లేకపోతే నేనేమైపోతా? చచ్చిపోతా. ఇద్దరు కలిసి దోకట్లా.
అట్లా వాడికి ఇష్టమైనది కావాల్సింది కొనియకపోతే పిల్లలు ఏమవుతున్నారు? చచ్చిపోట్ల. అది కాదు, మనకు దొరకంది, మనకు లేనిది, మనకు కావాల్సింది దొరక్కపోతే మనం ఆగిపోవటం కాదు, మన జీవితాన్ని ముగించుకోవటం కాదు. అవి ఉన్నప్పుడు బతికాం, లేనప్పుడు కూడా బతకటం నేర్చుకోవాలి. కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు బతికారు. తల్లిదండ్రులు అయ్యో చచ్చిపోయారు మా తల్లిదండ్రులు ఇద్దరు, నీడు దిగుతాడా గుంటలోకి? చుట్టుపక్కల రే ఎందుకు నీ బతుకు ఎందుకురా, నువ్వు కూడా దూకరా వాళ్ళతో పాటు పోరా అంటే, నువ్వు దూకరా అంటాడు నన్ను. నాకు బతకాలని ఉంది, నువ్వు దూకు, నీకు అంత సరదాగా ఉంటే అంటాడు. కానీ పైకి చెప్పేటప్పుడు మనం ఏమంటాం? మా అమ్మ అంటే నాకు ప్రాణం. వెళ్తావు మరి? ఆహా, అట్ట కుదరదు. మా అమ్మ లేకపోతే నేను ఉండలేను అంటాం. ఇవన్నీ వాళ్ళ అమ్మకి ఎట్టుంటుంది ఆ మాట వింటే? అబ్బా నా కొడుక్కి ఎంత ప్రేమ నేనంటే. పేతురు అనలా మరణం వరకు ఉంటానని, మరణం వస్తే పరారయ్యాడు, ఎటోడు పరారయ్యారు. అట్టుంటుంది పరిస్థితి. సేవలో కూడా మేము చాలామందిని చూసాం. మేము ఉంటాం అంటారు, ఇటోడోటి పరారైన సందర్భాలు బోలెడు. ఈ 16 సంవత్సరాల్లో బోల్డ్ మందిని చూశాను నేను. మాట అనటం వేరు, మాట కోసం నిలబడటం వేరు. కాబట్టి తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉంటారు, వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఎలా బతుకుతున్నారంటే తల్లిదండ్రులు లేకపోయినా ఎలా బతకాలో. అంటే తల్లిదండ్రులు లేరు, వెనుక చచ్చిపోయారు, రోజు పటం ముందలు కూర్చుని ఎవడన్నా ఏడుస్తాడా? నాకు తెలిసి జ్ఞాపకార్థం రోజు కాసేపు, అంటే ఆడపిల్లలు ఏడుస్తారు, వాళ్ళకి ఎప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి. కృష్ణానదిలో పక్క నీళ్ళు రెడీగా ఉంటాయి, ఎప్పుడు వదలటానికి సిద్ధం అన్నట్టు. మన వాళ్ళకి రెడీగా ఉంటాయి, ఏదన్నా అంటే చాలు వచ్చేస్తాయి. మన వాళ్ళ ఎండిపోయిన చెరువుల్లాగా ఉంటారు, అసలు ఆ కన్నీళ్ళే రావు, ఆ విధానమే ఉండదు. అట్లా ఉంటుంది పరిస్థితి. జ్ఞాపకార్థ కూడికలు రోజు జ్ఞాపకం చేసుకుని కూతుళ్ళు ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల అంటే, అందుకే రా కూతుళ్ళని కనమనేది. కంటే 4 కన్నీళ్ళన్నా ఎడుస్తారంట కూతుళ్ళు. మరి కొడుకులు? మరి ప్రపంచం అట్టుంది, కొడుకులు వేస్ట్, కూతుర్లు బెస్ట్ అంటుంది ప్రపంచం. బైబిల్ ఏమంటుంది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. వీళ్ళు ఏడిసి మొత్తానికి ఏదో సెంటిమెంటల్గా వాళ్ళని ఏం చేస్తారు? అందుకే కూతుళ్ళే బెస్ట్ అంటున్నారు. జ్ఞాపకార్థ కూడికలప్పుడు కాస్త బాధపడతారు, సంవత్సరం అయినా బాధపడతారు. ఫోటో చూస్తేనే వచ్చేస్తాయి, ఇంకొంతమందికి ఆ క్రౌడ్ని చూస్తే వచ్చేస్తాయి. ఒక శవం పెట్టి కూర్చున్నారు అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేది, ఏడిసి స్టార్ట్ చేసిద్ది శోకగీతం. ఇప్పుడు నేను పాడితే మీరు ఎట్టబడారు కోరస్? శవాల దగ్గర ఒకళ్ళ తర్వాత అబ్బా మామూలుగా ఉండదు కాడ. అట్లా ఆ ఏరియాలోకి వెళ్ళగానే మనకు కూడా మనసు చెలించిపోయి వాళ్ళ మొహాలు చూస్తే మనకు కూడా ఏమొస్తాయి? కండ్ల కలకుండా కనుక చూస్తే మనకు కూడా ఎట్లా తగులుకుంటుంది అది తెలుసు కదా. కండ్ల కలగా కాసేపుడికి వచ్చేస్తుంది. ఇది కూడా అలాంటిదే. నిద్రపోయేవాడు పక్కన కనుక కాసేపు కూర్చుంటే ఏమవుతుంది? అది అంత ప్రమాదం ఇది. కన్నీళ్ళు పెట్టేవాడి దగ్గర వాడిని చూస్తే మనకు కూడా వస్తుంది, ప్రాణం మనకు కూడా తరుక్కుపోతాయి. అట్లా ఏడుస్తారు కొంతమంది గుండెలు. మరి యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకోవడం అంటే ఏంటి మామూలు విషయమా? ఇదే విషయాన్ని యోవేలు గ్రంథంలో ప్రస్తావిస్తాడు. యవ్వన కాలంలో పెనిమిటిని పోగొట్టుకున్న యవ్వనురాలు అంగలార్చినట్టు అని అంటాడు 1వ అధ్యాయంలో. అది చాలా బాధాకరమైన విషయం. ఎంత బాధ అయినా భర్తను పోగొట్టుకున్న, బిడ్డలను పోగొట్టుకున్న స్త్రీ బతకట్లేదా? భార్యను పోగొట్టుకున్న, బిడ్డలను పోగొట్టుకున్న పురుషులు బతకట్లా? అంటే జరిగిపోయిన వాటన్నిటినీ మర్చిపోయి చెప్పండి, ముందున్న వాటి కోసం వేగిరి పడుతున్నారు. పోయింది నేను తీసుకురాలేను, బిడ్డలు పోయారు నేనేం తీసుకురాలేను. మరి నేను సావటం పరిష్కారమా? వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం పరిష్కారమా? కానీ నా ముందు ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో నేను నడవాలి అని సైకలాజికల్గా అతను
మానసికంగా తనను తాను బలపరుచుకుని ధైర్యపరుచుకుని బతకబట్టే చాలామంది భార్య లేకపోయినా బతుకుతున్నారు, పిల్లలు లేకపోయినా బతుకుతున్నారు, భర్త లేకపోయినా బతుకుతున్నారు, తల్లిదండ్రులు లేకపోయినా బతుకుతున్నారు. కొంతమంది దేవుడు లేకపోయినా బతకట్లా. నాస్తికులు, నాస్తికులకు ఎవరు ఉండరు, దేవుడు లేడు అంటారు. అట్లా కాబట్టి ఈ వెనుక చాలా అనుభవాలు ఉంటాయి. ఆత్మీయతలో కూడా చాలా దాటేసిన అనుభవాలు ఉంటాయి, కొన్ని మధుర జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. మన పితరులైన ఐగుప్తీలు చూడండి. ఐగుప్తులో ఎట్టి చాకిరి చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం ప్రభు అని మొరపెడితే దేవుడు తన సేవకుడైన మోషేని పంపి వాళ్ళని విడిపించి కనానుకు తీసుకెళ్లే మార్గంలో వాళ్ళు ముందుకెళ్ళారా, వెనక్కి వెళ్ళారా? దేవుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాడు. మేఘం ఎక్కడ ఆగితే అక్కడ ఆగారు, మేఘం కదిలితే కదిలేరు. ఆ మార్గం వాళ్ళకి ఇష్టం లేక మాకు ఎక్కడ బాగుంది, ఐగుప్తులోనే బాగుంది. కొంతమంది అంటారు దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, కానీ లోకంలో ఉన్నప్పుడే బాగుంది, రక్షింపబడక ముందే బాగుంది. ఇప్పుడు నా జీవితం అంతా దేవుని నమ్ముకుని నాశనం అయిపోయింది అని అంటూ ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు ఆత్మీయ జీవితం కూడా తలకిందులు అవుతూ ఉంటుంది దేవుని సన్నిధికి. చెప్పాను కదా, దేవుని నమ్ముకున్న తర్వాత కొన్నిటిని విడిచిపెట్టాల్సి వస్తుంది, వదిలేయాల్సి వస్తుంది, కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అన్నిటికి కూడా మీరు ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. చూడండి, యోబు తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, 10 మంది పిల్లలు. ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. చెప్పటానికి బాగుంటుంది, మన జీవితంలోకి వచ్చినప్పుడే బాగుండదు. దేవుణ్ణి ఎన్ని తిడతామో ఇక మనం. భార్య వచ్చి అంటుంది ఒక పక్కన, పిల్లలను పోగొట్టుకుని పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, ఆస్తి పోయింది, ఏమీ లేదు, ఆరోగ్యం పోయింది. జీవము కలిగిన దేవుణ్ణి దూషించి సావరాదు, ఎందుకు ఇంకా దేవుడు కావాలని అంటున్నావు? పిచ్చా నీకేమన్నా? జీవము కలిగిన దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇంతకాలం భక్తి చేసి ఏం ఊరికి వచ్చింది నీకు? చచ్చిపో. నేను కూడా నీకు సేవ చేయలేక చస్తున్నాను, పరిచర్య చేయలేక చస్తున్నాను, నీ రోగానికి చచ్చిపో అంటుంది భార్య. సావమని కానీ చస్తారేంటి? కొంతమంది అంటారు, నువ్వు సావేందిరా, ఎంతమందికి సావు వస్తుంది, నీకు రావట్లేదురా అని తిట్టిద్ది. ఉంటేనే బతకడం చేతగాట్లా నీకు, లేకపోతే అటు బతుకుతావు. భర్త ఉంటేనే కాస్త ఏదైనా విలువ, భర్త లేకపోతే కొంతమంది అట్లా తిడతా ఉంటారు. అందుకనే జరిగిపోయిన సందర్భాలన్నిటినీ, కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మర్చిపోయి దిగమింగుకుంటేనే మనం ముందుకి వెళ్ళగలం. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటారు చూసారా? మొన్న మనకి జరిగింది కదా విజయవాడలో. ఎంత పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నవాడైనా నేలల్లో కాలు పెట్టి పాల ప్యాకెట్లకి, ఆటికి ఇటుకి ప్యాకెట్లకి చెప్పలేం. ఏ పరిస్థితి ఎప్పుడు ఎట్లా మారుతుందో మనం చెప్పలేం, ఎలా వస్తాయో చెప్పలేం. కాబట్టి ప్రతి పరిస్థితిని, ప్రతి చేదు అనుభవాలని దాటుకుంటూ వెళ్ళాలి. మన పితరులైన ఇశ్రాయేలీయులు కూడా మాకు ఐగుప్తులోనే బాగుంది అని అంటూ వచ్చారు. ఎంత ముందుకి వాళ్ళని నెడదామని దేవుడు ప్రయత్నం చేసినా వెనక్కి వెళ్ళిపోతా వచ్చారు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళని ఆకులు, అరణ్యములో ఆకులు రాలిపోయేటట్లు చేశాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను, చూడండి. దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24 చదవండి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గక ఉండిరి,
ముందుకు సాగక వెనుక తీర్చు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు అది వెనుక తీయచు. ఏదైనా చిన్న సమస్య రావటం, మందిరానికి ఆగిపోవటం, దేవుని సన్నిధికి ఆగిపోవటం, ఏదైనా చిన్న సమస్య రావటం, ఇక దేవుడు లేడు ఏం లేడు, ఏదో ఉన్నాడు అనుకున్నా కానీ భ్రమపడ్డాను అని అనటం, అన్నీ వెనక్కి వెళ్ళే ఆలోచనలే. దేవుడు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళమంటాడు. మీ పితరులలాగానే మీరు కూడా ముందుకు సాగక వెనుక దీచు వచ్చిన వాళ్ళే అని మన పితరుల గురించి ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో వెనుదీయక, వెనక్కి పోకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ముందుకే సాగిపోవాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు సెలవిస్తున్నటువంటి మాటలు. కానీ చాలామంది జరిగిపోయిన సంగతుల్ని గుర్తు చేసుకుంటూ, అదే స్థితిలో ఉంటూ, అదే భ్రమలో ఉంటూ, అదే జ్ఞాపకాల్లో ఉంటూ, ఇంకెందుకు నా బతుకు అని అనుకుంటారు. కాబట్టి ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నప్పుడు, క్రొత్త మార్గంలో దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నప్పుడు, జీవితంలో కొంతమందిని పరిచయం చేస్తాడు, కొంతమందిని తీసేస్తాడు మన జీవితంలో నుంచి. తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు. చాలామందిని మన యొద్ద నుండి ఇచ్చే అధికారం ఆయనకుంది, తీసేసే అధికారం ఆయనకుంది. ఆరోగ్యాన్ని ఇచ్చే అధికారం ఉంది, రోగాన్ని పెట్టే అధికారం కూడా ఆయనకి ఉంది. ఇప్పుడు నువ్వు నేను ఆయన మాట వినం, కానీ మన అవయవాలు ఆయన మాట వింటాయి, మనం వినం. గుండె ఆగిపోమంటే ఆగిపోద్ది, ఆయన చెప్తే ఆగిపోద్ది, నువ్వు చెబితే ఆగిద్దా? ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. భూలోకమందును పరలోకమందును ఆయనకి ఏమని చెప్పండి, సర్వాధికారం ఉంది ఆయనకి. అందుకని మన అవయవాలు ఆయన మాట అంటే, కిడ్నీ పని చేయకూడదంటే పని చేయదు, అంతే. లివరు పని చేయదు, ఊపిరితిత్తులు మనమేనో మాట, ఆయన మాట కొరకు అవి కాచుకుని ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి, నా సెలవు లేనిదే ఒక్క వెంట్రుక కూడా. అంత జాగ్రత్త తీసుకుంటాడు మన పట్ల దేవుడు, అంత జాగ్రత్త ఉంటుంది. మన తల వెంట్రుకలన్నీ లెక్కించాడంట ఆయన. మనం ఊడిపోతుంటే తెగ బాధపడిపోతూ ఉంటాం. అంత శ్రద్ధ మన పట్ల. కాబట్టి ఇట్లాంటి అనుభవాలు, చేదైన జ్ఞాపకాలు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలానే ఉంటాయి. అందుకని అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట చెప్తాడు, మనము అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి అనే మాటలు వాళ్ళకి చెప్తా ఉంటాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిన. ఏంటంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి, మనం అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి అనేక శ్రమలు ఉంటాయి, అనేకమైన వాటిని విడిచిపెట్టాలి, వదిలేయాలి. నువ్వు వదలకపోతే ఆయనే తీసుకుంటాడు. ఇప్పుడు అప్పు తీసుకున్న చోట చక్కగా ఇచ్చామనుకోండి, మనమే వేయచ్చు. లేకపోతే ఆలోచి లాక్కుని పోతారు, ఉన్న సొట్లు కొండలని లాక్కుపోతారు. మనం ఇస్తే ఓకే, మనం వీలే తీసేసుకోకపోతే ఓకే, ఆయనే రంగంలోకి దిగి తీసేస్తాడు.
అర్థమవుతుందా? అక్కడ దాకా తెచ్చుకోకుండా మన ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకి వెళ్ళకుండా ఏదైతే మనల్ని వెనక్కి లాగుతుందో అది అందరికీ తెలుసు. అది ఏ బలహీనతను బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నావో అదేంటి నువ్వు గ్రహించి దాని పట్ల దాన్ని నువ్వు జయిస్తేనే ముందుకి వెళ్ళగలుగుతావు. లేకపోతే నువ్వు ఉన్న స్థితిలో అట్లాగే ఉంటావు. కొంతకాలం పరిగెత్తి అక్కడే ఉంటావు. చెప్పాను కదా, బేస్మట్టం వేసి సగం ఇల్లు కడితే ఆ సగం ఇల్లు ఎవరికి ఉపయోగపడుతుంది? కుక్కలు తిరగటానికి ఉపయోగపడుతుంది, మనుషులు ఉండటానికి ఉపయోగపడదు. ఆత్మీయ జీవితంలో కూడా సంపూర్ణత లేకపోతే నీ మూలంగా నా మూలంగా దేవుడికి ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి జరిగిపోయిన సంగతులు జరిగిపోయినాయి. అవ్వాల్సింది ఏదో అయిపోయింది. ఇక జరగాల్సింది ఏదైనా చూడాలి. ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, 3వ అధ్యాయం మొదటి నుండి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడివై చూడండి ఈ పదాన్ని గమనించండి, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడు అంటే కోమా స్టేజ్లో ఉన్నాడు. ఈ మాటలంటూ అంటాడు, చావనై ఉన్న అంటే మిగిలిన ఆ కొర ప్రాణాన్ని కూడా పోగొట్టుకోకుండా బ్రతకటానికి ప్రయత్నం చెయ్యి. పూర్తిగా చంపల జీవోత్సవం అంటారు కదా, డాక్టర్ దగ్గర పడేస్తే ఆయన జీవోత్సవంగా ఉన్నవాడిని ఏం చేస్తాడు? అనేక మెడిసిన్స్ పోసి వాడిని జీవించే ప్రాణిలాగా చేస్తాడు. కొంతమంది మనలో ఇలా ఉన్నారు. పేరుకి మాత్రం విశ్వాసమే, పేరుకు మాత్రం నేను సేవకుడిని, కానీ చాలా ఆత్మీయ అనుభవాలు నాలో ఏమైపోయాయి? చచ్చిపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి బతికి, వాటిని బతికించుకో అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చాలా అనుభవాలు పోగొట్టుకున్నావు, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా పోగొట్టుకుంటే ఇక నువ్వు చచ్చిపోతావు. ఇంక నీకు ప్రయోజనం ఏమి ఉండదు, ప్రతిఫలం ఏమి ఉండదు. ఆ మిగిలిన అనుభవాలనైనా ఆధారం చేసుకుని తిరిగి మరలా బలపరచబడటానికి ప్రయత్నం చేయమని దేవుని యొక్క వాక్యం ఈరోజు ప్రోత్సహిస్తుంది. వెనక్కు తిరిగి వెళ్ళిపోయి నష్టపడిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కాబట్టి నాగటి మీద చేపెట్టిన మనం వెనుక తిరగకూడదు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం, లేకపోతే 38 కూడా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, కానీ ఒక విశ్వాసి, ఒక నీతిమంతుడిగా ఉన్నవాడు మళ్ళా వెనక్కి తిరగటం ప్రారంభిస్తే అతని యందు దేవుని ఆత్మకేముండదు? సంతోషం ఉండదు. అందుకని కింద 39వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, చూడండి. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ చూడండి, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. వెనక్కి పోతే నశించిపోతాం, ముందుకు పోతే రక్షింపబడతాం. అంతము వరకు సహించువాడెవడో వాడు రక్షింపబడతాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దేవుని ఆత్మకేముండదు? సంతోషం ఉండదు. దేవుడు సంతోషపడ్డం. మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే పౌలు అన్నాడు, నేను ఒకటి మాత్రం చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట?
వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడదు. ఇలాంటి వేగిరిపాటు, ముందున్న భవిష్యత్తు కోసం దేవుడు నీకు సిద్ధపరిచిన అనేకమైన వాటి కోసం నువ్వు వేగిరపడుతూ, నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుబండలు వచ్చినా ఏం చేయాలి? వెనుక తీయకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, వాటన్నిటిని ఆలోచించకుండా, మానసికంగా కురింగిపోకుండా, నువ్వే ప్రోత్సాహపరుచుకుని, నువ్వే బలపరుచుకుని, నువ్వే ధైర్యపరుచుకుని, ఇంకా ఇంత అయిపోయింది అనుకుంటాం కదా చాలాసార్లు మనం. ఇంకా అయిపోయింది, నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటా. ప్రభు అంటాడు, ఏం అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. నువ్వు చాలా జయించాలి, చాలా ఆటను విడిచిపెట్టాలి, చాలా ఆటను వదిలేయాలి, నీలో నుంచి నేను చాలా తీసేయాలి, నువ్వు ప్రయాణించాల్సిన మార్గం చాలా ఉంది అంటాడు. ఏలియా చూడండి, ఎంత గొప్ప ప్రవక్త. అంతా అయిపోయింది అని ఒక చోట కూర్చుని దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దయచేసి నన్ను చంపు, నేను చచ్చిపోతాను అని అన్నాడా లేదా? దేవుడేమన్నాడు? నువ్వు సావటానికి కాదు, నిన్ను ఇంకా బతికించి, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని కొంత ఆహారం పెట్టాడు. శక్తికి మించిన ప్రయాణం ఉందని ఏలియాని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం జరిగిపోయిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళలేం, ఇంకంతా అయిపోయింది అనుకుంటాం. వాహనంలో వెళ్తున్నాం, నడిచినంతసేపు బాగానే నడిచింది, అర్ధాంతరంగా రిపేర్ వచ్చింది, ఆగిపోయింది. కారు నాడు పడేసి వస్తావా? ఏం చేస్తాం? రిపేర్ వచ్చిన పిలుచుకుని దాన్ని రిపేర్ చేయించుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాం. అయ్యో, ఈ దారిలో రావడం మూలంగానే ఇట్లా అయ్యింది, ఇంకొక రోజు వద్దాం వెనక్కి వెళ్ళి అనుకుంటావా? మరలా ముందుకే వెళ్తాం. కొన్నిసార్లు స్టాపులు పడతాయి, స్పీడ్ బ్రేకర్లు పడతాయి, కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి. అయినా సరే, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, నీ కారులో వెళ్తున్నా యాక్సిడెంట్ అయింది, ఇక జన్మలో కారు నడపను అనుకుంటాను నేను. మరలా నేను ఎట్లా నడుపుతా? యాక్సిడెంట్ అవ్వకుండా ఎంత జాగ్రత్తగా నడపాలో నేను నేర్చుకుంటా. అర్థమవుతుందా మీకు? బైక్ యాక్సిడెంట్ అయింది, ఇంకెన్నడూ నేను బైక్ పుట్టుకొని బైక్ మీద నడవటం వల్లనే నీకు స్కూటీయే నడుపుతానంటే రేపు స్కూటీ కూడా అయ్యిద్ది. అట్లా ఉన్నారా నడపకుండా యాక్సిడెంట్లు అయిన వాళ్ళందరూ? కాలు ఇరిగిపోయింది నడపననే వాళ్ళు ఉన్నారా? కాలు ఇరిగిన కారు నడుపుతున్నారు, చెయ్యి ఇరిగిన బైక్ నడుపుతున్నారు. అవునా? కాళ్ళు చేతులు సరిగా లేనోళ్ళు కూడా ఈ 3 వీలర్ బండి నడుపుతున్నారుగా. మేమేం చేయలేమని కూర్చుంటున్నారా? ఉంటున్నారండి. చక్కగా అది చేత్తోనే, మన కాలుతో తొక్కాల్సిన వాళ్ళు చేత్తో తొక్కుకుంటా వెళ్ళట్లేదా? బతకట్లా? మరి వాళ్ళే అంత ఆత్మస్థైర్యంతో బతికినప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం రక్షింపబడిన బిడ్డలు మనం ఇంకెంత అపేక్షతో బతకాలి దేవుణ్ణి బట్టి. కొంతమంది దేవుడు లేని ప్రజలు, లేకపోతే దేవుణ్ణి నమ్మని ప్రజలు, జీవము కలిగిన దేవుణ్ణి అంగీకరించిన ప్రజలే అంత ధైర్యంగా బతకగలిగితే, రక్షింపబడి అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటూ బైబిల్ని తెలుసుకుని యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానన్న ప్రభువుని అంగీకరించిన మనం ఇంకెంత ధైర్యంగా బతకాలి? ప్రతిసారి అనిపిస్తుంది ఇంకైపోయింది అనుకుంటాం. ప్రభు అంటే ఇంకా అవలేదు, చాలా ఉంది అంటాడు. ఇంకేముంది ప్రభు, అయిపోయింది, నాకు అర్థమవుతుంది, నాకు అర్థమైపోతుంది అని అనుకుంటా ఉంటాం. వీటన్నిటిని మర్చిపో, నేను చెప్పినట్టు నువ్వు ముందుకెళ్ళు. కానీ కొన్ని పరిస్థితులు నన్ను ఏం చేస్తాయి? కుటుంబీకులు లాగుతారు, రక్త సంబంధులు లాగుతారు, స్నేహితులు ముందుకెళ్ళనీయకుండా లాగుతారు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు తన బంధువులని, తన స్వజనుల్ని, తనకు సంబంధించిన దాన్ని అంతటిని విడిచిపెట్టి ముందుకెళ్ళాడా? మళ్ళీ వెనక్కి వచ్చాడా? అబ్రహాం జీవితంలో ముందుకెళ్తే ఏమేం చెప్పండి? దేవా నన్ను అబ్రహాంలాగా దీవించి అంటాం కదా మనం. వెనక్కి వచ్చాడా ఎప్పుడన్నా? పోనీ ఇస్సాకు ఏమన్నా వచ్చాడా? మా పితరుడు అబ్రహాంకి సరి తెలియలేదు, పనికి మళ్ళీ ఎట్టబడితే కొంపలేంబడి ఊర్లేంబడి పడి తిరిగాడు, అసలు మన తాతలది మెయిన్ అక్కడ ఉందంటే ఆడకపోవాలి అనుకున్నారా? అబ్రహాం ఏ బాటలో నడిచాడో ఇస్సాకు కూడా అదే బాట. ఇస్సాకు ఏ బాటలో నడిచాడో యాకోబు కూడా దేవుడు చూపించే ప్రదేశానికి, దేవుని యొక్క ఆత్మ వాళ్ళని నడిపించిన కొలది ఎటు పొమ్మంటే అటు పోయారు. ఈరోజు మనల్ని ఏది నడిపిస్తుంది? అది మనకే అర్థం కావాలిక, అంతేనా? యెహోవా మార్గములు చక్కనివి, తిన్ననివి, ఇరుకైనవి.
లోతైనవి, అవునా? కానీ అపవాది ఎలా ఉంటాయి? విశాలంగా ఉంటాయి. కుడి తొట్టుకు వెళ్ళమంటాడు, ఎడం తొట్టుకు వెళ్ళమంటాడు, లేకపోతే వెనక్కి తొట్టుకెళ్ళు పొరపాటున వచ్చావంటాడు. మనల్ని అట్లా డైవర్ట్ చేస్తాడు. ఒక్కసారి కనుక మార్గం తప్పామా, ఒకసారి ఇట్లాగే బెంగళూరు వెళ్ళేటప్పుడు ఊర్లోకి పోవాల్సింది ఫ్లైఓవర్ ఎక్కి ఎయిర్పోర్ట్లోకి పోయాం. ఇక మధ్యలో ఇంకెక్కడ ఉండదు వెనక్కి రావడానికి, 25 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇటు 25, ఎయిర్పోర్ట్కి మళ్ళీ అటు 25, 50. టైం ఎంత అంటే కిందకి వెళ్ళాలి మేము, ఫ్లైఓవర్కి పైకి ఎక్కాం. కొన్నిసార్లు అపవాది మనల్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం చేస్తాడు? డైవర్ట్ చేస్తాడు. తిన్నగా వెళ్ళాల్సింది ఇటు కాదు, తప్పది, అటు వెళ్తే అటు పోతావు, ఇటు వెళ్ళు అంటాడు. ఇంకంతే. కొన్ని తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఈ అమ్మాయి అయితేనే బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటుందని ప్రేరేపిస్తూ ఉంటాడు. చేసుకున్న తర్వాత దేవుని ఆత్మ ప్రేరణ అనుకోండి, అది చాలా బాగుంటుంది. తర్వాత అనవసరంగా చేసుకున్నానే ఏం చేస్తాం? చేసుకున్న తర్వాత మరి ఏం చేస్తాం? చేసుకున్న తర్వాత ఇదేమన్నా చొక్కా ఇడిచి పక్కన పెట్టినట్టు కాదు కదా. చేసుకున్న తర్వాత ఎట్టంటి వాళ్ళైనా వెళ్ళాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. చెప్తాడు దేవుడు ముందు మన భవిష్యత్తు కోరి, అది కాదయ్యా ఇదిరా, నీకు ఇంకా శ్రేష్టమైనది ఉందిరా అంటే అట్టట్ట నా దృష్టికి ఇదే రమ్యంగా ఉంది, నా దృష్టికి ఇదే చూపులకు బాగా ఉంది, వివేకమునిచ్చు బాగుంది అనేగా ఆమె పండు తెంచింది. అట్లాగే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎంత ప్రేరేపించిన దానికి మనం లోబడం. అపవాది మనల్ని సెకండ్స్లో ఏం చేస్తాడు? తిన్నగా వెళ్ళేవాడిని తిప్పుతాడు. నావిగేషన్ సరిగా మనకు తెలియలేదు అనుకోండి, ఎటుబడి తిరుగుతామో మనకే అర్థం కాదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇట్లాంటి చాలా చేదైన అనుభవాలు కూడా ఉంటాయి. ఎన్ని నష్టాలు వచ్చినా పౌలు అంటాడు కదా, ఏవేవి నాకు లాభకరములై, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. ఏవేవి నాకు లాభకరములై ఉండనో అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత వాటన్నిటిని నష్టపరుచుకున్నాను. అంతే. చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలా కోల్పోవాల్సి వస్తుంది, చాలా వదిలేయాల్సి వస్తుంది. అయినా సరే అవన్నీ లేకుండా కూడా బతకగలగాలి. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి రాకమునుపు వలలు, చేపలు పట్టుకుని బతికేవాళ్ళు. వాళ్ళకి జీవనం ఉంది, కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా బతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వలలు విడిచిపెట్టారు, మనుషుల్ని పట్టే జాలరులుగా దేవుడు వాళ్ళని చేయలేదా? చేశాడా లేదా? కొన్నిసార్లు మనం వదిలేయాల్సిన సందర్భాలు వస్తాయి. దానికంటే కూడా మెరుగైన జీవితం. అబ్రహాము ఆ దేశంలో ఉన్నప్పుడు, తన సొంత ప్రాంతంలో ఉన్నప్పుడు అబ్రహాం లైఫ్ స్టైల్ ఎలా ఉంది? దేవుడు పిలిచి అబ్రహాముని ఆశీర్వదించిన తర్వాత ఎలా ఉంది? అబ్రహాం రాకుండా అక్కడే ఉన్నట్లయితే ఈరోజు అబ్రహాం గురించి మనం అన్ని విషయాలు చదువుకునే వాళ్ళం కాదు. నీ పట్ల కూడా దేవుడికి అలాంటి ప్రణాళిక ఉంటుంది. కాకపోతే అబ్రహాం సాహసించి గుడ్డిగా నమ్మి దేవుడు ఎటు పొమ్మన్నాడు అటు పోయాడు కాబట్టి అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పట్ల కూడా అలా ఉంటుంది. కానీ దేవుని ఆత్మ నడిపింపుకి మనం ఏమవ్వాలి చెప్పండి? లోబడాలి. ఆ ఆత్మ ఎటువైపు నిన్ను నడిపిస్తుందో, సెల్ ఫోన్లో మనకి నావిగేషన్ ఏం చేస్తుంది? మనల్ని రైట్ తీసుకో, 100 మీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్ తీసుకో అని చెప్పినట్టు దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. దీన్ని ఆత్మ నడిపింపు అంటారు, దైవికమైన నడిపింపు. దానికి మనం అప్పగించుకుంటే నావిగేషన్ నమ్ముతారు, నమ్మరా? మీరు తీసుకెళ్తుందా లేదా కరెక్ట్గా? మరి దేవుని ఆత్మ నడిపింపుని నావిగేషన్ అయినా నమ్మకపోవచ్చు. ఏడో మెట్ల మీద ఎక్కించింది అంట మొన్న లారీ, ఒకరిని కాలంలోకి తీసుకెళ్ళిందంట, ఇంకొకరిని ఎక్కడికో కొండలు ఎక్కించింది. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా నిన్ను ఎక్కడికి కొండల్లోకి దింపుతాడు, లోయల్లోనికి దింపుతాడు, గాఢాంధకార ప్రదేశాలకు, పచ్చిక కలిగిన చోట్లకి తీసుకెళ్తాడు. కానీ నిన్ను గమ్యస్థానానికి, అందుకే ఆయన అన్నాడు నేనే మార్గం అన్నాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా,
మనం వెనుకున్న అనుభవాలన్నీ మరిచి, ప్రస్తుతానికి ఏం కోల్పోలేదు అనుకో, కోల్పోతావు, జాగ్రత్తగా ఉండు. ముందు దినాల్లో ఒకవేళ ఏది కోల్పోయినా వాటన్నిటిని మర్చిపోయి ముందుకే సాగిపోయే అనుభవంలో నువ్వు ఉండాలి. ఇలాంటి ఆత్మీయతని దేవుడు నీ ద్వారా నా ద్వారా కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం కోసం నువ్వు పరుగెత్తడం ప్రారంభించాలి. ఇప్పటివరకు దేని కోసం పరిగెత్తో తెలియదు, కానీ దేవుని కోసం పరిగెత్తుతున్నప్పుడు మాత్రం చాలా నిన్ను వెనక్కి లాగుతాయి. ఆ వెనక్కి లాగుతున్నది ఏదో నువ్వు గమనించుకుని దాన్ని కూడా దాటేయగలిగితే ఇంకాస్త ముందుకి, ఆత్మీయ జీవితం ముందుకి వెళ్ళగలుగుతావు. దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి భాగ్యం ఈరోజు వాక్యాన్ని మీ అందరికీ కూడా నా ప్రభు సమృద్ధిగా అనుగ్రహించి, అలాంటి తిన్నని చక్కని మార్గంలో ఆయన రాకడ పర్యంతం వరకు సరైన గమ్యస్థానానికి మిమ్మల్ని నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి పునరుద్ధానపు ఆరాధనలో మీ సన్నిధిలో పాలిభాగస్తులం అయ్యేదానికి మీరు మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మనసారా కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకును మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి, ఈ ఆరాధన ఆరంభం నుంచి ఇప్పటి వరకు మీ నామ మహిమార్థమే జరిగించినందుకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యమైన దేవునిగా మా హృదయాంతరంగాలు, మా యొక్క ఆలోచనలు, మేము తీసుకున్న తీర్మానాల్లో, మేము చేసుకున్నటువంటి సమర్పణల్లో, మేము చేసుకున్నటువంటి ఒడంబడికల్లో మేము ఏ విధంగా ఉన్నామో, నిలబడ్డామో, పడిపోయామో, వెనుకంజ వేసామో, వాటిని మరచి తిరుగులాడుతున్నామో, వాటిని గురించి జ్ఞప్తిలోనికి తీసుకొస్తూ, వాటిని మరలా మాకు జ్ఞాపకం చేస్తూ, వాటిని గురించిన హెచ్చరికలు, వాటిని గురించిన భయము కలిగిన వారమై మేము మరలా మీతో చేసుకున్న తీర్మాన ఒడంబడికల్లో ప్రభా నిలిచుండునట్లు సమర్పణలో నిలబడి, అయ్యా మేమేమైతే మీకు మాట ఇచ్చి ముందున్న వాటి కొరకు మేము సాగిపోతామని, నీ రాజ్యం కొరకు మాత్రమే మేము ఇలా బ్రతుకుతామని, మీ కొరకే మేము ఈ లోకంలో జీవిస్తామని మీతో చేసుకున్నటువంటి తీర్మానాలు, మీతో చేసుకున్నటువంటి ప్రమాణాలు, అయ్యా వాటన్నిటిని తిరిగి మరలా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. నిజమే, క్రైస్తవ్యంలో ఉన్న మేమందరము ప్రభువా సులువుగా చిక్కులు పెట్టే పాపములో అపవాది ఎంతో సులువుగా ప్రభువా మేము తీసుకున్నటువంటి తీర్మానాల్లో, మేము మీతో చేసుకున్న ఒడంబడికల్లో ఉండకుండా మమ్మల్ని లోక ఆకర్షణల వైపు, వెనుకొన్న వాటి వైపు విడిచి విసర్జించి వద్దనుకొని వదిలిపెట్టి వచ్చిన వాటి వైపు ప్రభువా మా గురి మారేటట్లుగా, మా మనస్సు త్రిప్పబడేటట్లుగా, మేము వాటికి ఆకర్షితులయ్యేటట్లుగా ప్రభువా వాడు ఒడ్డిన వలల్లో ప్రభువా మేము పడుతూ వస్తున్నాం. మేము చిక్కుకొని పోయిండగా ప్రభువా మా స్థితిని, మా గతిని, మా హృదయ అంతరంగములో ప్రభువా మేము ఎట్టి ఆలోచన కలిగి ఉన్నాము ఎరిగిన నీవు ప్రభు వాటి స్థితిలో నుంచి మేము బయటపడేదాని కొరకు మాకు ఇదన్నము అందించిన మీ మాటల కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభు, అలాగూ మేము ఉండడానికి సహాయం చేయండి. భక్తులు నిన్ను అంగీకరించిన వారు, నిన్ను స్వరక్షకునిగా నమ్ముకున్నవారు ప్రభా, వారు మొట్టమొదట చేసుకున్న తీర్మానములో, ఒడంబడికలో, సమర్పణలో నాయనా ఆ ప్రమాణములో నిలిచి వారి తుది శ్వాస విడిచేంత వరకు నమ్మకంగా కొనసాగారు ప్రభా. మేము ఈ లోక ఆకర్షణల వైపు మరలించబడుతున్నాం. లోక ఆశల వైపు, బంగారము, ఆస్తులు, ధనము, మోహము, అయ్యా లోకము సంబంధమైనటువంటి వాటి వైపు ప్రభా విసర్జించిన వాటి వైపు మేము మరలా తెలియకుండానే వాటి వైపు తిరిగి, అయ్యా అసలు మేము పూనుకున్నది, అసలు బ్రతుకు ఎందుకో తెలుసుకున్నది మర్చిపోయి బ్రతుకుతున్న మాతో మీరు మాట్లాడారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రాణం దేని కొరకు నియమించబడిందో, ఈ దేహం ఎందుకు మాకు అనుగ్రహించబడిందో, అయ్యా ఈ ప్రాణాత్మ దేహాలను ఎందు నిమిత్తము సృజించబడ్డాయో, ఎందు కొరకు ఇవి పని కొరకు నాయనా ఇవి తయారు చేయబడ్డాయో ప్రభా, వాటన్నిటిని మేము ఎరిగి పడిపోయిన స్థితిలో ఉన్నాం. మాకు మరలా మా పనిని, మరలా మేము చేసుకున్న ప్రమాణాలు, మరలా మా దేహానికి, మా ఆత్మకు, మా ప్రాణానికి, మేము పొందిన రక్షణకు ఉన్న విలువ, దాన్ని ఎలా కొనసాగించాలో, వేటి కొరకు మేము వాటిని అయినా తీర్మానించుకున్నామో ప్రభా,
వాటి కొరకు మేము వినియోగించడానికి సహాయం చేయండి. వాటి కొరకే మేము బ్రతకటానికి, వాటి కొరకే మేము ఇలా జీవించటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి. భక్తులు అయ్యా వారికి కలిగిన అందచందాలను పక్కబెట్టారు. అయ్యా వారికి కలిగిన ఐశ్వర్యాన్ని, ఘనతను, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభా నీవిచ్చు నిత్య రాజ్యము కొరకు అయ్యా నాయన వారు శ్రమ పడుతూ వచ్చారు. గురి కలిగి బ్రతికారు ప్రభా. గురి లేని వారి వలె, గురి తప్పిన వారి వలె బహుమానం పొందేదాని కొరకు కాకుండా కీడును సమకూర్చుకునేదానికి, శిక్ష పొందుటకే ప్రభా మేము ప్రయాసపడుతున్నాం. మా ప్రయాసను ఆయన మా కన్నుల ఎదుట మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ప్రభా నిజమయ్యే ప్రభా మేము రక్షించబడి ఆ రక్షణను సరైన విధానంలో కొనసాగించకుండా రక్షించబడ్డాములే అన్న భ్రమలో బ్రతుకుతున్నాం ప్రభా. రక్షణ పొందిన వాడి గురి పరలోక రాజ్యమే ఉంటుండగా దాని కొరకైనటువంటి ఆతురత, దాని కొరకైనటువంటి సమర్పణ, దాని కొరకైనటువంటి జీవిత విధానం మాలో లేదు ప్రభా. మాతో మీరు మాట్లాడారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. నాయన మేము పొందిన రక్షణ ద్వారా మేము పొందుకోవాల్సిన నిత్య జీవము కొరకు దాన్నే ప్రభా తుది గురిగా ప్రభా అయ్యా నాయన ఒక స్థిరమైనటువంటి గురి కలిగి ప్రభా మేము పరిగెత్తే వారము ఈ లోకంలో జీవించ కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భక్తులకు సాధ్యపడింది తమకు కలిగిన వాటిని అన్నిటినీ విసర్జించి విడిచిపెట్టి నిన్ను వెంబడించటానికి ప్రభా వారికి చేతైంది ప్రభా. అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక ఆకర్షణల్లో, అయ్యా డబ్బు సంపాదనలో, లేక లోక సంబంధమైన ఇచ్చల్లో ప్రభా మేము మునిగి తేలియాడకుండా వాటిల్లో చిక్కుబడి ప్రభా అసలైనది నిత్య జీవార్థమైనది నాయన ప్రభా దాని నిమిత్తము మేము పాటుపడకుండా ప్రభా మేము తొట్టిల్లకుండా మమ్మల్ని ఖాయమని ప్రార్థన చేస్తున్నాం. మా కృప దయచేయండి ప్రభా. మేము ఏ విషయాల్లో పడిపోయామో, ఏ విషయాల్లో ప్రభా విడిచిన దాన్ని అనుసరిస్తున్నామో, ఏ విషయాల్లో ప్రభా మేము గురి కలిగి నడవాల్సిన దాన్ని పక్కన పెట్టి అయ్యా వ్యర్థమైన వాటి కొరకు, శిక్షార్థమైన వాటి కొరకు మేము ప్రయాసపడుతుంటే మమ్మల్ని క్షమించండి, మాకు సరి చేయండి. ఇది మొదలు ప్రభా అయ్యా నిత్య జీవము కొరకైనటువంటి, పరలోకము కొరకైనటువంటి గురి కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మా పరుగును తుదముట్టించేంత వరకు ప్రభా మేము ఆగకుండా, అలయకుండా, సొమ్మసిల్లకుండా, వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగడానికి కృప దయచేయి ప్రభా. మీ పాదాలు పట్టుకుంటున్నాం అయ్యా. అపవాది చూపే ఒడ్డే వలల్లో మేము చిక్కుపడకుండా, వాడు చేసే మాయోపాయాలలో మేము చిక్కుపడకుండా అయ్యా మాకు కృపనిమ్మని మీ పాదాలు పట్టుకుంటున్నాం. వాటిని గురించినటువంటి వివేచన కలిగిన వారమై నాయనా వాటికి ఆకర్షితులము కాకుండా, వాటికి లోను కాకుండా అయ్యా వాటి చేత మమ్మల్ని మేము బందీలుగా అప్పగించుకొనకుండా ప్రభా అయ్యా రక్షణ కొరకు, అయ్యా నీ కొరకు మేము ఈ లోకంలో బ్రతికేవారిగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరు మాకు గొప్ప మాదిరి, శిష్యులు అనేకులు మాదిరులు ఉన్నారు ప్రభా. వారిని అనుసరించి నడవడానికి సహాయం చేయండి. వారు పెట్టుకున్న గురి ఎక్కడ ఎన్నడూ చెదిరిపోలేదు ప్రభా. మీరు పెట్టుకున్న గురి నాయన సకల మానవాళి రక్షణార్థమై దాన్ని ఎక్కడ నాయన కొంచెమైనను తప్పిపోకుండా సంపూర్ణంగా నెరవేర్చేదాని కొరకు అయ్యా మీరు పుట్టింది మొదలు మరణమై తిరిగి లేచేంత వరకు ప్రభా మీ చిత్తం అంతయు జరిగించారు తండ్రి. చిత్తం అంతయు మీరు జరిగించారు ప్రభా. ఈ భూలోకంలో మేము అయ్యా రక్షణ పొందకముందు విస్తారంగా పడి తిరిగాం ప్రభా. కానీ రక్షించబడిన తర్వాత మా గురేంటో, గమ్యమేంటో, దేనికోసం బ్రతకాలో అన్నీ తెలుసుకొని కూడా లోకంలో, లోక ఆశల్లో, లోక ఇచ్చలలో అయ్యా గురి గమ్యాలు మార్చబడిన వారి వలె అయ్యా బహుమానం అనేది పొందకుండా ప్రయాసపడేటువంటి అయ్యా నాయన వ్యర్థమైన ప్రయాసపడుతూ బ్రతుకుతున్నాం ప్రభా. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. మాలో అవి నీరు కట్టి ఫలింప చేయండి. ఇది మొదలైనా ప్రభా ఆ గురిని స్థిరపరుచుకొని మేము చేసుకున్న తీర్మానము, సమర్పణ, వడంబడికలో ప్రభా నీకుతో చేసిన ప్రమాణములో ప్రభా మేమందరము స్థిరముగా నిలిచి నిత్యరాజ్యము కొరకు ప్రభా సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా మేము పరిగెత్తటానికి, ప్రయాసపడటానికి ఈ లోకములో తగిన కృప ప్రభా మీరు మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటున్నాం. సహాయం చేయండి. నిజమే ప్రభా నీవిచ్చిన అయ్యా ఈ జీవితం నీ కొరకు కాకుండా మా ఇచ్చల కొరకు, మా ఇష్టాల కొరకు ఇది మొదలు మేము ఖర్చు పెట్టనీయొద్దు, కష్టపడనీయొద్దు ప్రభా. నీవిచ్చిన ఈ దేహము, నీవిచ్చిన రక్షణ, నీవిచ్చిన ప్రాణము ప్రభా నీ పని కొరకు, నీ నామ ఘనత కొరకు, నీ నిత్య రాజ్యము
నాయన దానిలో పాలు మాకు అనుగ్రహించబడే దాని కొరకు మేము గురి కలిగి ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకంలో అపవాది వలన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రభా మమ్మల్ని తలక్రిందులు చేసే, తారుమారు చేసే, అభ్యంతరపరిచే, ఇబ్బంది పెట్టే, నాయన మమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి ప్రభా పరిస్థితులు లేవనెత్తబడ్డా ప్రభా మేము వెనుకంజ వేయకుండా స్థిరముగా గురివైపు చూచి ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. అందుకు సమర్థులుగా మమ్మల్ని చేయండి, అందుకు శక్తిమంతులుగా మమ్మల్ని చేయండి, అందుకు యోగ్యులుగా మమ్మల్ని చేయండి ప్రభా. పరిస్థితులు తలక్రిందులైతే మా గురులు మారిపోతున్నాయి, మా గమ్యం మారిపోతుంది, మా ఆలోచన వైఖరి, మేము నడుచుకునే విధానం మారిపోతుంది ప్రభా. అలాగ మమ్మల్ని బ్రతకనియొద్దు నాయన. నీ కొరకు ఆశ కలిగిన వారిగా, నీ కొరకు ఆకలి కలిగిన వారిగా, నీ కొరకు తృష్ణ కలిగిన వారిగా ప్రభా, నీ కొరకు మండేవారిగా ఈ లోకంలో బ్రతకటానికి, లోకంలోని దేన్ని ఆశించకుండా నీ కొరకు బ్రతకడానికి ప్రభా, లోకంలో దేని కొరకు మేము పాటుపడకుండా, ప్రయాసపడకుండా ప్రభా, నీ నిమిత్తం పాటుపడడానికి, నీ నిమిత్తం ఖర్చు అవ్వడానికి, ఖర్చు అయిపోవడానికి ప్రభా తగిన కృప మీరు మాకు అనుగ్రహించండి. ఆ నిత్య రాజ్యములో ప్రభా మేము తప్పక ఆ వారసత్వాన్ని మేము పొందుకున్నట్లుగా ప్రభా, ఈ భూలోకంలో మాకు నియమించిన పని, మాకు అప్పగించినటువంటి పని అయ్యా సంపూర్ణంగా మాలో ఏ ఒక్కరూ తప్పిపోకుండా సంపూర్ణంగా నెరవేర్చే భాగ్యాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహించమని జరిగించిన ఆరాధనంతటి బట్టి మరి ఒక మారు కృతజ్ఞతలు చెల్లిస్తూ హజరేడని యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, సకల కోటి పరిశుద్ధులకును, అలాగే వాక్యాన్ని విని తీర్మానించుకుని ఆ రీతిగా బ్రతకాలనే అపేక్ష కలిగిన ప్రతి బిడ్డకును ప్రభు కృప సదాకాలము తోడయుండి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడేటట్లుగా అలాంటి గొప్ప ఆత్మాభిషేకంతో, ఆత్మ నడిపింపుతో నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు.